హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. తర్వాత ఒక గిన్నెలో కేజీ చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఉల్లిపాయలను కట్ చేసి ఫ్రై చేసుకొని ఒక 1/2 కప్పు ఆనియన్స్ తీసుకోండి. 4 పచ్చిమిరపకాయలు తరిగినవి, 1 కప్పు పెరుగు, 1 కప్పు టమోటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇవన్నీ వేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ అవ్వడం వల్ల చికెన్కి మసాలా బాగా పట్టిద్ది. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకులు, 4 జాపత్రి, 4 జాజి పువ్వు, 1 జాజికాయ, 5 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే 2 స్పూన్స్ సాజీరా కూడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా ఇందులోనే వేయండి. 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా, స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఉప్పు తగినంత తీసుకోండి. ఇందులో వాటర్ కొలత ఏం లేదు, నార్మల్గా తీసుకోవచ్చు. కుక్కర్లో వండాలనుకునే వాళ్ళు 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి కలపాలి. వాటర్ మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసేయాలండి. ఈ వాటర్లో వేసేసి బాగా కలిపి 80% వరకు బియ్యం ఉడకాలి. పైన ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. మనం ఆల్రెడీ చికెన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్ హీట్ అయ్యాక వేసేయండి మొత్తం చికెన్ అంతా. ఈ చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలండి. మనకి చికెన్ 80% వరకు ఉడకాలండి ఇందులో. సో అలా కొంచెం ఉడికాక అందులో 1 స్పూన్ నిమ్మరసం వేయండి. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. వేసి బాగా కలపాలి. అది బాగా ఉడికాక అందులో కొద్దిగా చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో కొన్ని వాటర్ కలిపి ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోండి. ఒక గిన్నెలో రెడ్ కలర్ కలపండి, ఇంకో గిన్నెలో ఎల్లో కలర్ తీసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉడికిందండి. ఉడికిందో లేదో చూసి దాంట్లో సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. మనకు రైస్ 80% వరకు ఉడకాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇలా రైస్ కొద్దిగా వాటర్ లేకుండా తీసి చికెన్లో లేయర్లా వేయాలండి. కొద్దిగా వేసుకుంటూ లేయర్ టైపు వేసుకోవాలి. లేదా మొత్తం వాటర్ని ఒకేసారి తీసేసి లేయర్స్లా కూడా వేసుకోవచ్చు. దానిపై ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ముందుగా పక్కకు తీసుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసి మిగతా రైస్ని కూడా లేయర్స్లా వేసేయాలి. రైస్ వేసాక మిగిలిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గరిట లాంటిది తీసుకొని హోల్స్ పెట్టుకోండి బిర్యానీలో. ముందుగా మనం కలర్స్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ కలర్స్ వేయడానికి ఒక దాంట్లో రెడ్ కలర్, ఇంకో దాంట్లో ఎల్లో కలర్ వేసుకోండి. ఇఫ్ మీకు కలర్లు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ లాంటిది తీసుకోండి. ఇదేంటంటే దమ్ పెట్టాలి కాబట్టి ప్యాన్ అవసరం అవుతుంది. సో ఆ ప్యాన్ పెట్టి మనం ఈ గిన్నెని తీసుకెళ్ళి ప్యాన్ మీద పెట్టేసి దానిపైన మూత పెట్టి క్లోజ్ చేయండి. మూత పెట్టాక దానిపై ఏదైనా రాయిని పెట్టండి బరువులాగా, లోపల ఆవిరి బయటికి పోకుండా. మనం దమ్ పెడుతున్నాం కాబట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలాగే ఉడికించండి. 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసి తినేయడమే. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చండి బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Bye.